హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్. ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్లో మనము ఇండెఫినిట్ ఇంటెగ్రేషన్ 2 మార్క్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఉండే ఫార్ములాస్. ఫ్రెండ్స్, ఈ ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ మీరు చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం అంటే చేసే కొద్ది మనకు అర్థమైపోతుంది ఎట్లా చేయాలని. ఇంటెగ్రల్ x/1 + x² dx. ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలంటే చూడండి, ఇది f(x) అనుకోండి, డినామినేటర్ పార్ట్ని f(x) అనుకుంటే అంటే ఫోర్త్ ఫార్ములా చూడండి, ఇంటెగ్రల్ f'(x/f)(x) f'(x/f)(x) అంటే డినామినేటర్ పార్ట్ని సేమ్ అక్కడ ఉన్నట్టు f(x) అనుకుంటున్నాము, పైన f'(x) ఉండాలి. f'(x) అంటే ఏంటంటే ఇది f(x) అనుకుంటే దీని యొక్క డెరివేటివ్ f'(x), దీని యొక్క డెరివేటివ్ 1కి 0 డెరివేటివ్, x² కి 2x అంటే పైన 2x లేదు, మనం 2x తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకుంటున్నాం అంటే 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇది f'(x/f)(x) ఫామ్ అనుకుంటే ఇది f(x), దీనికి డెరివేటివ్ 2x అంటే 1కి 0 వస్తుంది, x² కి 2x డెరివేటివ్. 2 లేదు కాబట్టి ఆ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఇది f'(x/f)(x) ఫామ్లో ఉంది. ఇంటెగ్రల్ f'(x/f)(x) log mod f(x). log mod f(x) అంటే 1 + x², 1 + x² + c. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? 1/2 ఇది వచ్చేసి ఇంటెగ్రల్ f'(x/f)(x) dx. f'(x/f)(x) ఫామ్లో వచ్చేసి మనకి log mod f(x). ఇక్కడ f(x) అంటే 1 + x². ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఫ్రెండ్స్, సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఇంటెగ్రల్ 2x + 1/x² + x + 1. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చూసుకుంటే మనకి డైరెక్ట్గా ఇది f'(x/f)(x) ఫామ్లో ఉంది. అంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి f'(x/f)(x) ఫామ్లో లేదు, మనం తెచ్చుకున్నాం ఫామ్లోకి. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా ఉంది. ఎలా చూడండి, ఇది f(x) అనుకుంటే దీని డెరివేటివ్ ఇక్కడ ఉంది, x² కి 2x, xకి 1, 1కి 0 రాయలేదు. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇది f'(x/f)(x) ఫామ్లో ఉంది కాబట్టి ఫోర్త్ ఫార్ములా నుండి ఇంటెగ్రల్ f'(x/f)(x) అంటే log mod f(x). log mod ఇక్కడ f(x) అంటే డినామినేటర్ టర్మ్, x² + x + 1 + c. ఫ్రెండ్స్, అర్థమైంది కదా? డైరెక్ట్గా మనకి f'(x/f)(x) ఫామ్లో ఉంది. చూడండి, x² కి 2x, xకి 1, 1కి 0 రాయలేదు కాబట్టి డైరెక్ట్ ఫామ్ కాబట్టి f'(x/f)(x) ఫామ్లో మనకి log mod f(x) + c. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఆన్సర్. ఫ్రెండ్స్, థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఇంటెగ్రల్ a(x)(n−1)/b(xn + c dx. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం మనం ఎలా చేస్తున్నామంటే నేను బిగినింగే చెప్పాను, ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇవి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేది ఈ ప్రాబ్లం నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే చూడండి, ఫస్ట్ పుట్ ఎలా రాసుకుంటామంటే పుట్ డినామినేటర్ టర్మ్ ఉంది కదా, b(x)(n + c = t. అంటే ఫ్రెండ్స్, ఈ డినామినేటర్ టర్మ్ మొత్తాన్ని మనము =t అనుకుంటున్నాం. అంటే ప్రతి లెక్కలో మనం డినామినేటర్ అనుకోము, లెక్క బట్టి మనకి లెక్క ఉండే బట్టి మనం అట్లా అనుకుంటుంటాము. పుట్ b(x)(n + c = t. ఫ్రెండ్స్, దీనికి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఫ్రెండ్స్, ఇదేంటంటే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ అంటే బోత్ సైడ్స్ మనం డెరివేషన్ చేయాలి. b(xn) డెరివేటివ్ ఆఫ్ xn, n(x)(n−1) ప్లస్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్, c అంటే కాన్స్టెంట్, 0, డెరివేటివ్ ఆఫ్ t dt/dx.
డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే మల్టిప్లై అయిపోయింది. ఫ్రెండ్స్ మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ మాత్రమే ఇక్కడ ఉంచుకోండి. డిఎక్స్ ఈక్వల్ టు బిఎన్ అనేది ఇటు వచ్చేసింది, బిఎన్ అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాన్స్టెంట్ టర్మ్, ఇక్కడ ఏని బయట రాసేసుకోండి, ఇంటెగ్రల్ బయట. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాసుకుంటామంటే 1 బై, అంటే న్యూమరేటర్ పార్ట్ ఉంటుంది, దీని ఎలా రాసుకుంటామంటే 1 బై డినామినేటర్ పార్ట్ మనము టీ అనుకున్నాం కదా, టీ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ డిఎక్స్ ఎలా వచ్చి ఏమొచ్చింది మనకి? డిటీ బై బి అని వచ్చింది, దాన్ని ఇలా రాసుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇది ఎలా రాసుకుంటున్నామని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టెంట్ బయట పెట్టేసాము. 1 బై, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేనైతే టీ అనుకున్నాం దాన్ని రాసుకోవాలి. 1 బై డినామినేటర్ పార్ట్ టీ అనుకున్నాము, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ డిఎక్స్ ఏమొచ్చింది మనకి? డిటీ బై బి అని వచ్చింది. ఏ బై బిఎన్, బిఎన్ బయట తెచ్చేసుకున్నాము, ఇంటెగ్రల్ 1 బై టీ డిటి. ఏ బై బిఎన్ లాగ్ మాడ్ టీ ప్లస్ సి, లాగ్ మాడ్ టీ ప్లస్ సి. ఫ్రెండ్స్ ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే ప్రాబ్లం లాస్ట్లో టీ బదులు టీ ప్లేస్లో మనం ఏదైతే టీ అనుకున్నామో దాన్ని రాయాలి, రాయకపోతే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఏ బై బిఎన్ లాగ్ మాడ్ టీ బదులు బి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఇంటెగ్రల్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 4 డిఎక్స్. ఫ్రెండ్స్ దీన్ని ఫస్ట్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఫ్రెండ్స్ ఎక్స్ పవర్ 4ని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకున్నాం. ఎందుకంటే ఈ ఎక్స్ స్క్వేర్ని మనం ఇప్పుడు టీ అనుకోవాలి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ. ఫ్రెండ్స్ ఇందా ప్రాబ్లం లాగే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఫ్రెండ్స్ ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ 2x, t కి డెరివేటివ్ dt బై dx. ఫ్రెండ్స్ ఆ dx ఇటు వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ మనకు కావాల్సింది x ఇంటూ dx, x ఇంటూ dx 2 ని డివైడ్ చేయండి, dt బై 2. ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్నైతే టీ అనుకున్నామో దాన్ని రాసుకోవాలి. 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బదులు టీ, ఎక్స్ ఇంటూ డిఎక్స్ మనకేం వచ్చింది? డిటీ బై 2 వచ్చింది, డిటీ బై 2. ఓకే ఫ్రెండ్స్ 1 బై 2ని బయట పెట్టేసుకుంటున్నాం, బయట రాసుకుంటున్నాం ఇంటెగ్రల్కి. ఫ్రెండ్స్ ఇది 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ డిటీ అంటే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్. ఇది టీలో ఉంది కాబట్టి tan ఇన్వర్స్ టీ, tan ఇన్వర్స్ టీ ప్లస్ సి. ఫ్రెండ్స్ మీకు ఇందాక కూడా చెప్పాను, ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం ప్రతి ప్రాబ్లంలో లాస్ట్లో టీ బదులు టీ ప్లేస్లో మనం దేనైతే టీ అనుకున్నామో దాన్ని రాసుకోవాలి. tan ఇన్వర్స్ టీ బదులు ఎక్స్ స్క్వేర్ ప్లస్. ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఇంటెగ్రల్ 2x క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 8 డిఎక్స్. 2x క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 8ని ఎక్స్ పవర్ 4 హోల్ స్క్వేర్
dx. ఇలా ఏం తీసుకున్నామంటే మనము అంటే 4 to 8 x పవర్ 4 ని మనం t అనుకోవాలి. put x power 4 equal to t. Okay friends, derivative with respect to x on both sides. X power 4 n into x power n minus 1, 4 minus 1 3 dt by dx. 4 into x cube into dx equal to dt. Friends, మనకు కావాల్సింది ఏంటి? x cube dx అంటే 2 బయటకు వెళ్ళిపోతుంది. దీన్ని మాత్రం చూసుకోండి. x cube into dx కావాలి. 4 అటు పంపించేది. dx dt by 4. ఓకే ఫ్రెండ్స్, 2 బయటకు తీసుకుంటున్నాము. 1 by 1 plus x power 4 t అనుకుంటున్నాం. x cube into dx dt by 4 వచ్చింది. dt by 4. 2 by 4 కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ 4 కూడా బయటకు వచ్చేస్తే 1 by 1 plus t square dt. ఇందాక ఫామే tan inverse t. tan inverse t plus c. క్యాన్సిల్ అయిపోతుంది. 1 by 2 tan inverse t. Instead of t బదులు x power 4. 4 plus c. Okay friends, this is our required answer. Friends, sixth problem, integral x by square root of 1 minus x square dx. Friends, ఇది fifth formula చూసుకోండి. integral f dash x by root f of x. f dash x by root f of x రూట్ లో ఉంది. రూట్ లో ఉండదని ఇక్కడ మనం f of x అనుకుంటున్నాం. దీనికి డెరివేటివ్ మనకి న్యూమరేటర్ లో ఉండాలి. 1 కి 0 తీసేయండి. మైనస్ x స్క్వేర్ కి మైనస్ 2x డెరివేటివ్. మైనస్ x స్క్వేర్ కి మైనస్ 2x అంటే మైనస్ 2 ఇక్కడ లేదు కాబట్టి మైనస్ 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మైనస్ అనేది డినామినేటర్ లో ఉన్న న్యూమరేటర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, కరెక్ట్ మన ఫామ్ లో ఉంది. ఇంటెగ్రల్ f dash x by root f of x అంటే ఇది f of x అనుకుంటే దీనికి డెరివేటివ్ ఉంది. మైనస్ x స్క్వేర్ కి మైనస్ 2x. మన ఫార్ములా అయింది 2 into root f of x. 2 into root f of x అంటే 1 minus x square plus c. 2 to cancel, minus 1 మైనస్ రాసుకోండి. మైనస్ square root of 1 minus x square plus c. Okay friends, this is our required answer. Friends, seventh problem మనకి 1 by sin inverse x into square root of 1 minus x square dx. ఫ్రెండ్స్, మనం చూడగానే అర్థమైపోవాలి. అంటే దేన్ని మనం t తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, sin inverse x ని t తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన మైండ్ లో ఇమాజిన్ చేసుకోండి. sin inverse x ని t తీసుకున్నాము. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. sin inverse x కి రాస్తాము 1 by root of 1 minus x square రాస్తామా లేదా? 1 by root of 1 minus x square వచ్చేసింది మనకి. అంటే మనం ముందుగా తెలుసుకోవాలి, అంటే దేన్ని t తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందని మనకు ఒక అవగాహన ఉంటే, అంటే ప్రాబ్లమ్స్ చేసేప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ విధంగా దేన్ని t తీసుకుంటాం అనేది మనకు అవగాహన ఉంటే మనకు వచ్చేసినట్టే. ఓకే ఫ్రెండ్స్, put sin inverse x equal to t. Derivative with respect to x on both sides. Sin inverse x t 1 by root of 1 minus x square. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్ రాసుకుంటున్నాం. ఎలా రాసుకుంటున్నాం చూడండి. మామూలుగా మనము dt by dx రాసుకుంటామా? dx ఇది వచ్చేస్తుంది. డైరెక్ట్ రాసుకుంటున్నాం అంటే dx dt. అంటే ఒక dt by dx వస్తుంది. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు dx ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ రాసుకో, డైరెక్ట్ రాసుకున్నాం. dx వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by sin inverse x t అనుకున్నాం కదండి. t రాసుకోండి.
1/√1 - x² dx ఏమొచ్చింది, dt వచ్చింది ఇంటూ dt. అంటే 1/√1 - x² dx మొత్తానికి కలిపి dt రాస్తున్నాం. ఇంటెగ్రల్ మంచిగా. ఓకే ఫ్రెండ్స్, ఇంటెగ్రల్ 1/x dx అయితే log mod x, ఇది t లో ఉంది. ఇంటెగ్రల్ 1/t dt log mod t, log mod t ప్లస్ t. ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను, t బదులు మనం ఏమనుకున్నాం దాన్ని రాసుకోవాలి. log mod ప్లస్ t. ఫ్రెండ్స్ ఇది మన ఆన్సర్. మనకి ఇది 8th ప్రాబ్లం వస్తే 8th ప్రాబ్లం లో మనము x into e power x ని t అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఇది u into v ఫార్మ్. uv ఫస్ట్ లో నేర్చుకుంటారు. డెరివేటివ్ ఆఫ్ uv, u into v dash plus v into v dash. అంటే డాష్ అంటే ఏం లేదు, u into dv by dx అంటే డెరివేటివ్ ఆఫ్ v. డెరివేటివ్ ఆఫ్ v ని మనం v dash అనుకోవచ్చు. ఇక్కడ u into v dash అంటే దీని డెరివేటివ్ e power x కి e power x ప్లస్ v into దీనికి డెరివేటివ్ x కి 1. ఓకే ఫ్రెండ్స్, ఇందాకట్లాగే dx మనం ఇక్కడ రాసుకుంటున్నాము. dx dt. ఓకే ఫ్రెండ్స్, e power x ని కామన్ తీస్తున్నాం. e power x కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది. dt. ఫ్రెండ్స్ చూడండి, 1/cos² దీన్ని t అనుకున్నాము, cos² t ఇంటెగ్రల్ e power x into x plus 1 అంటే 1 plus x అన్న x plus 1 అనుకుంటే dx dt అంటే మొత్తానికి dt. సో ఫ్రెండ్స్ cos² t అయిపోతే sec² t అవుతుంది. ఇంటెగ్రల్ sec² x dx tan x and t plus c tan of x into e power x t బదులు. So friends, this is the answer. Friends, 9th problem, integral 1/x plus 5 into square root of x plus 4 dx. Okay friends, దీన్ని మనము x plus 4 ని t అనుకుంటున్నాము. put x plus 4 t square అనుకుంటున్నాం. t square ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇది రూట్ లో ఉంది కాబట్టి t స్క్వేర్ అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, రూట్ లో లేకుండా మామూలుగా t అనుకునే వాళ్ళని, రూట్ లో ఉంది కాబట్టి t స్క్వేర్ అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. x కి 1, 4 కి 0, t స్క్వేర్ కి 2t. ఓకే ఫ్రెండ్స్, దేనికైతే మనము t ఎంతో దానికి అగైన్ డెరివేటివ్ t కి dt by dx. ఓకే ఫ్రెండ్స్, dx ఇది వచ్చేస్తుంది, dx equal to 2t dt. ఫ్రెండ్స్ మళ్ళీ మనం x దీని నుంచి x కూడా తీసుకోవచ్చు. దీని నుంచి x అంటే x equal to t square minus 4 plus 4 అంటే equal to minus 4 అవుతుంది. dx బదులు 2t dt రాసేసుకోండి. 2t dt x మనకి ఏమొచ్చింది, t square minus 4 వచ్చింది. t square minus 4 plus 5. ఓకే ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని మనం t square అనుకున్నాం. t square క్యాన్సిల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 ని కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసుకోండి. t dt by t square 5 minus 4
ప్లస్ 1 t et cancel friends. Okay friends, 2 into integral 1 by t square plus 1 అంటే 1 by 1 plus t square అన్న 1 by 1 plus t square plus 1 ఒకటే tan inverse t tan inverse t plus t tan inverse t అనుకున్నాము. t దీని నుంచి t అంటే x plus 4 t square, t అంటే స్క్వేర్ ఇట్ వచ్చేసి స్క్వేర్ రూట్ అయిపోతుంది. అంటే t ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x plus 4. ఓకే ఫ్రెండ్స్, మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈ విధంగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాబ్లమ్స్ అంటే ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాలి. ఫార్ములా నేర్చుకుంటే వస్తాయి ఇవన్నీ. ఫార్ములా నేర్చుకొని మళ్ళీ మనం దేన్నైతే టీ అనుకోవాలో అది మనం ముందుగానే అంటే మనం గుర్తించగలగాలి. దేన్నైతే మనం టీ అనుకుంటామో మనం గుర్తించేస్తే ప్రాబ్లమ్స్ అది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పేగా మీకు బాగా అర్థమైనట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.